విశాఖ గోపాలపట్నంలో బీట్ రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసిన నిందితులను బాధితులను గోపాలపట్నం పోలీసులు విచారించారు. తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు రాజులు కాలం నాటి రాగి కాయిన్ అంటూ గోపాలపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తులకు 1,70,000 రూపాయలకు విక్రయించారు. తర్వాత మోసపోయామని గుర్తించిన బాధితులు విక్రయించిన ఇద్దరిలో ఓ వ్యక్తిని 10 రోజులుగా ఓ ప్లాట్లో బంధించారు. బందీగా ఉన్న వ్యక్తి తన కుమారుడికి ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామన్నారు ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జాకట విజయశేఖర్. ఎస్సీ వర్గీకరణ దాదాపు 59 కులాలకు సంబంధించిన విషయమన్నారు. మాల సోదరులంతా ఢిల్లీ వెళ్లి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. తిరుపతి జిల్లా బాకరపేటలో ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న కేఎస్ఆర్టీ బస్సు బాకరపేట కనుమ రహదారిలో గుర్రాల బావి వద్ద అదుపు తప్పి బండరాయిని ఢీకొట్టడంతో 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా ధరణి ఆపరేటర్ అరుణను బెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం వ్యవహారంలో జూనియర్ అసిస్టెంట్ ప్రమేయం కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో 110 మంది రౌడీ షీటర్లకు డీఎస్పీ శ్రీకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే 6 నెలల్లో కేసులు ఎత్తివేస్తామన్నారు. రౌడీ షీటర్లు తమ కుటుంబం కోసం గౌరవంగా బతకాలని, ఎలాంటి గొడవలకు పోకూడదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు పట్టం హర్షం వ్యక్తం చేస్తూ సికింద్రాబాద్ బన్సీలాల్పేట డివిజన్లో ఎంఆర్పీఎస్ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పెద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. 30 ఏళ్ల కల సాకారమైందని వర్గీకరణకు కృషి చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచివాని సింగారం గ్రామంలో హిజ్రాలపై బుడగ జంగాల కళాకారులు దాడి చేశారు. కొందరు వ్యక్తులు హిజ్రా వేషంలో వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుసుకుని ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. కాకినాడ నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న 3 ముఠా సభ్యులను కాకినాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 6.5 కేజీల గంజాయి, 48 గంజాయి రసాయన బాటిళ్లు, 4,500 టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి మహారాష్ట్ర మాజీ సీఎం పేరు చెప్పి భారీ మొత్తం డబ్బులు వసూలు చేశారు కేటుగాళ్లు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో కాల్ చేసి మీ ఆధార్ నెంబర్తో ఎండీఎంఏ డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని చెప్పి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కాల్ ఫార్వర్డ్ చేసినట్లు నమ్మించారు. తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని, లేదంటే కుటుంబ సభ్యుల ఖాతాలను ఫ్రీజ్ చేసి అరెస్ట్ చేయిస్తామని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధితురాలు 40 లక్షల రూపాయలను వారి ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గమనించిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి పట్ల సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్లోని మలక్పేటలో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులు అర్పించారు. 30 ఏళ్ల సుదీర్ఘ శాంతియుత పోరాటానికి సుప్రీంకోర్టు న్యాయం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ కేంద్రంలోని వినాయక సర్కిల్ వద్ద ఎంఆర్పీఎస్ నేతలు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. జనసేన కేంద్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే ప్రక్రియ ప్రారంభమైంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ ప్రజలను అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులకు దృష్టికి తీసుకెళ్లారు.